సిటీలో దోపిడీలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దొంగలు చోరీలకు తెగబడుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యంతో సిటీలో దోపిడీ రేటు పెరిగిపోతోంది. దీంతో జనం భయంగా గడుపుతున్నారు. సిటీలో పెరిగిన క్రైమ్ రేటుపై ఓ స్టోరీ. సిటీలో దొంగలు భీభత్సం సృష్టిస్తున్నారు. పట్టపగలే యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. వరుస దోపిడీలు నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పోలీసుల నిర్లక్ష్యంతో దొంగతనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దీంతో జనం భయపడిపోతున్నారు. దొంగతనాలను అరికడతామన్న పోలీసుల మాటలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. పోలీసులు పెట్రోలింగ్ ను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాలు సిటీలో దోపిడీకి పాల్పడుతున్నాయి. సైనిక్పురి, అల్వాల్, మియాపూర్, ఎల్బీనగర్, వనస్థలిపురం లాడ్జీల్లో ఉంటూ చోరీలకు తెగబడుతున్నారు. దొంగతనానికి 2 రోజుల ముందు రెక్కి నిర్వహించి ఒకేసారి 4-5 ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. గత 3 ఏళ్లలో జరిగిన దోపిడీల్లో సైబరాబాద్ ఫస్ట్ ప్లేస్, హైదరాబాద్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. సిటీలో దోపిడీలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు పోలీసులు. ఒంటరిగా ఉన్న వారే టార్గెట్ గా ఈ ముఠాలు రెచ్చిపోతున్నాయంటున్నారు. ఎవరైతే చైన్ స్నాచింగ్స్ కి పాల్పడుతున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునే విధంగా సంసిద్ధమవుతున్నారు. ఎవరైతే యంగ్స్టర్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఈ చైన్ స్నాచింగ్స్ పాల్పడుతున్నారో వాళ్ళందరి రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. చాలామంది రిపీట్ అఫెండర్స్, అంటే ఇంత ముందు అఫెన్సెస్ చేసి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇదే రకమైన అఫెన్సెస్ చేస్తున్నారు. ఇలా చేసే వాళ్ళ రికార్డ్స్ చాలా మటుకు మా దగ్గర ఉన్నాయి. చాలా మంది మీద నిఘా కూడా మేము పెట్టడం జరిగింది. ఇలా వరుస చోరీ సంఘటనలతో నగరవాసులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. తమ ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందంటున్నారు.